చేపల పులుసు పెట్టుకోవాలి. మంచిగా కడుక్కోవాలి నీట్గా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా తీసుకోవాలి. చింతపండు తీసుకోవాలి. పసుపు, కారము, సాల్టు, ధనియాలు, ఎల్లిగడ్డ, మెంతులు, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, ఉల్లిపాయ, చింతపండు గుజ్జు. కళాయి వేడెక్కినాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయ వేసేసుకోవాలి. వేడెక్కినాక ఆయిల్ కిందకి మీదకి కలిపెట్టుకోవాలి. ఆంధ్ర స్టైల్ చేసుకుంటాం ఇట్లా. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీల్చుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి 2. ఇది మంచిగా మగ్గేదాకా ఉంచుకోవాలి. ఇట్లా కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ తొందరగా మగ్గుద్ది ఇట్లా వేసుకుంటే. మంచిగా మగ్గిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాము. టమాటా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని మంచిగా కలబెట్టుకొని దాన్ని కొంచెం ఉంచేసుకోవాలి. ఇట్లా మంచిగా కలబెట్టుకొని కిందకి మీదకి కలబెట్టేసుకోవాలి. అది మగ్గేదాకా మూత పెట్టేసుకోవాలి. నీకు మూత పెట్టడం చూపించలేదు. మగ్గింది ఇప్పుడు మంచిగా చూసేయండి. మంచిగా మగ్గింది. టమాటా వేసేది ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చింతపండు ఎక్కువ తింటే గ్యాస్ ట్రబుల్ అవుద్ది. అందుకు ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి దీన్ని కిందకి మీదకి తిప్పుకోవాలి మంచిగా. ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకున్నాం. నేను ఎక్కువ వేసుకుంటాము చింతపండు గుజ్జు. మోయినంగా వేసుకుంటా. టమాటా వేసుకుంటా. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి. మంచిగా మసిలేదాకా ఉంచేసుకోవాలి. మసిలేటప్పుడు ముక్క వేసేసుకోవాలి. మసిలినాక విడివిడిగా వేసుకోవాలి ముక్క. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే కలబెట్టుకోవటానికి అంటే తీసుకోవటానికి చిదిరిపోద్ది కాబట్టి విడివిడిగా వేసుకోవాలి. ఒక్కొక్క పీసు లెక్క వేసేసుకున్నా. ఇప్పుడు చూడు అన్నీ తలకాయ ఉంటుంది నాకు లాస్ట్న అన్నీ పెట్టినాక. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. మసాలా మొత్తం వేసేసుకొని చేసుకోవాలి. మంచిగా ఉడికించేసుకొని మూత పెట్టుకొని 1/2 అవర్ పాటు ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లుకోవాలి. ఉడికినాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు.